216 అడుగుల ఎత్తు, వేల కోట్ల రూపాయల ఖర్చు, వందల ఏళ్ల తత్వానికి గుర్తు. కేవలం ఒక విగ్రహం కాదు, ఇది సమానత్వం అంటే ఏంటో ఈ ప్రపంచం మొత్తానికి తెలియజేసే ఒక ఆధ్యాత్మిక సందేశం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. అనుకోకుండా నిన్న శనివారం ముచ్చింతల్ గ్రామంలో ఉన్న ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళడం జరిగింది. అసలు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏమిటి, ఈ విగ్రహం ఎవరిది, ఎవరు నిర్మించారు, ఎందుకు, ఎలా నిర్మించారు, అసలు దీని వెనుక ఉన్న రహస్యాలు, దీని లోపల ఉన్న మహత్యాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా క్లియర్గా క్లుప్తంగా వివరిస్తాను. అలాగే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క ప్రత్యేకత ఏంటి, లోపల ఏమేముంటాయి, పిల్లలకు పెద్దలకు అందరికీ సరిపడేలా ఎన్ని రకాల ఏర్పాట్లు చేశారో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు ఈ దివ్యక్షేత్రానికి సంబంధించిన ఎన్నో రకాల విషయాలు, మీకు తెలియని విషయాలు క్లియర్గా తెలుస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ మనసులో మీకు తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక భావన ఖచ్చితంగా వస్తుంది. ముందుగా ఈ క్షేత్ర మాడవీధుల్లో జరిగే ఆ శ్రీనివాసుడి ఊరేగింపుని, ఉత్సవాన్ని సంతోషంగా కాసేపు తిలకించండి. ఈ వీడియో చివరలో లేజర్ షో కూడా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. చూశారుగా, హాయిగా పల్లకీలో ఊరేగుతూ ఉయ్యాలలూగుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు ఎలా తన మాడవీధుల్లో ఊరేగుతున్నాడు. తిరుమలలో ఉన్నట్లే ఇక్కడ కూడా ఈ ఆలయంలో కూడా మాడవీధులు ఉన్నాయి. తిరుమలలో ఎంతైతే ప్లేస్ మనకి ఉంటుందో ఆలయం ముందు, ఇక్కడ కూడా సుమారుగా అంతే ప్లేస్ ఉంది. స్వామివారి ఊరేగింపును చూసి భక్తులు పరవశించిపోయి సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తున్నారు. ఈ ముచ్చింతల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే, ఇక్కడ ఉన్నది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాలు అంటే
108 ప్రముఖ శ్రీనివాసుని మందిరాలు, వాటి ప్రతిరూపాలు ఇక్కడ నిర్మించారు. అంటే మీరు ఇక్కడికి వస్తే ప్రపంచంలో ఉన్న 108 ప్రముఖ శ్రీనివాసుడి ఆలయాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. ఇక్కడ ఏకంగా 216 అడుగుల ఎత్తులో పంచలోహాల కలయికతో నిర్మించిన ఈ అతి ఎత్తైన విగ్రహం, ఇంత పెద్ద విగ్రహం ఎవరిది అనే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇప్పటికే చాలా మంది కనిపెట్టే ఉంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఈ విగ్రహం ఎవరిదో కాదు, 11వ శతాబ్దంలో ప్రపంచం నలుమూలల సమానత్వం అంటే ఏంటో చాటి చెప్పిన శ్రీ 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 రామానుజాచార్యుల వారిది. ఇది ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాలలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో థాయిలాండ్లో ఉన్న ది గ్రేట్ బుద్ధ విగ్రహం ఉంటుంది. అంత ఎత్తైన విగ్రహం ముందు మనుషులు చూడండి ఎంత చిన్నగా చీమల్లాగా కనిపిస్తున్నారో. ఈ విగ్రహం కింది భాగంలో ఉన్న 54 అడుగుల ఎత్తు ఉన్న 3 అంతస్తుల భవనాన్ని భద్రవేది అని పిలుస్తారు. ఇది విగ్రహానికి పీఠంగా పనిచేయడమే కాకుండా అనేక ఆధ్యాత్మిక మరియు విద్యా విశేషాలను కలిగి ఉంది. ఈ భద్రవేది యొక్క ప్రత్యేక ఆకర్షణల గురించి మనం మాట్లాడుకుంటే, భద్రవేది లోపల ఉన్న ధ్యాన మందిరంలో ఏకంగా 120 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన రామానుజాచార్యుల వారి విగ్రహం ఉంది. రామానుజులు భూమిపై జీవించిన 120 ఏండ్లకు గుర్తుగా దీనిని 120 కిలోల బంగారంతో రూపొందించారు. ఇక్కడ భక్తులు ప్రతిరోజు పూజలు, ఆరాధనలు నిర్వహిస్తారు. తరువాత వేద డిజిటల్ లైబ్రరీ మరియు పరిశోధన కేంద్రం. ఇక్కడ అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ ఉంది. ఇందులో వేద గ్రంథాలు, పురాతన భారతీయ తాళపత్ర గ్రంథాలు మరియు ఆధ్యాత్మిక సాహిత్యం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ గ్యాలరీ. ఇది ఒక మ్యూజియం. శ్రీ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను, ఆయన చేసిన సామాజిక సంస్కరణలను మరియు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వివరించే గ్యాలరీ ఇక్కడ ఉంది. ఇంటరాక్టివ్ ప్రదర్శనల ద్వారా ఆయన గొప్పతనాన్ని సందర్శకులు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఓమ్ని మ్యాక్స్ థియేటర్. ఒక భారీ థియేటర్ కూడా ఇందులో ఉంది. ఇక్కడ రామానుజుల జీవితం మరియు భారతీయ సంస్కృతికి సంబంధించిన విద్యాపరమైన మరియు సాంస్కృతిక లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. నెక్స్ట్, పద్మపీఠం మరియు ఏనుగులు. భద్రవేది పైభాగంలో ప్రధాన విగ్రహం కూర్చున్న పద్మపీఠం ఉంది. ఈ పీఠాన్ని 36 ఏనుగుల విగ్రహాలు మోస్తున్నట్లుగా అద్భుతంగా తయారు చేశారు. ఈ ఏనుగులు మరియు పద్మదళాలు 24 తత్వాలను, ఆత్మను, దేవుడిని మరియు గురువును సూచిస్తాయి. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా 9 యజ్ఞగుండాలతో నిర్మించిన ఒక యాగశాల కూడా ఉంది. ఇక్కడ లోపల మొత్తం 9 యజ్ఞగుండాలు మనకు కనిపిస్తాయి. ఈ యజ్ఞగుండాల్లో ప్రత్యేక సమయాల్లో పూజలు, యజ్ఞాలు, హోమాలు నిర్వహిస్తారు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి యొక్క ప్రదేశంలో ఆకర్షణగా నిలిచేది లైటింగ్. సాయంత్రం సమయంలో ఆ వెలుగులో శ్రీ సమతామూర్తి రామానుజాచార్యుల వారి విగ్రహం ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో చూడండి. భక్తుల సౌకర్యార్థం నడవలేని వాళ్ళు, వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఇలా బ్యాటరీ వెహికల్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఎంట్రీ నుంచి లోపలి వరకు, అలాగే లోపలి నుంచి ఎగ్జిట్ వరకు ఈ బ్యాటరీ వెహికల్స్ అయితే నడపడం జరుగుతుంది. ఈ సమతామూర్తి క్షేత్రం లోపల ఉండే విచిత్రాలను, విశేషాలను కేవలం కన్నులారా దర్శించుకోవడమే తప్ప ఫోటోలు, వీడియోలు తీయడానికి వీల్లేదు. అందుకనే ఇక్కడ స్ట్రిక్ట్ గా బోర్డు పెట్టారు చూడండి. ఇదే ఎంట్రీ టికెట్ పాయింట్. ఇక్కడే ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని రకాలుగా మీకు ఎంట్రీ పాస్లు లభిస్తాయి. డిజిటల్ వేలో, అలాగే క్యాష్ ఉంటే క్యాష్ రూపంలో ఇలా కౌంటర్లో కూడా మీరు టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకొని ఇక్కడి నుంచే మీరు లోపలికి వెళ్ళాలి. ఒకవేళ మీతో పాటు కెమెరాలు, మొబైల్స్ తెస్తారు కదా, వాటిని మీరు ఎంట్రీ అయ్యే ముందే లోపల హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇక టికెట్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. 4 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకు టికెట్ లేదండి, ఎంట్రీ పూర్తిగా ఉచితం. ఇక్కడ 2 రకాల పాసులు, 2 రకాల టికెట్లు అయితే ఉండడం జరిగింది. దీంట్లో పిల్లలకు 250, పెద్దవాళ్ళకు 350 చొప్పున ఒక టికెట్, అలాగే పిల్లలకు 150, పెద్దలకు 250 చొప్పున ఒక టికెట్ ఉన్నాయి. ఈ టికెట్ వివరాలు, ఈ టికెట్ల ద్వారా ఏమేం చేయొచ్చు, లోపల ఎలాంటి సౌకర్యాలు మనకు ఉంటాయి అనే విషయాలను ఇక్కడే టికెట్ కౌంటర్లో ఉన్న స్టాఫ్ని అడిగి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాతే మీకు నచ్చిన టికెట్ని కొనుగోలు చేసి మీరు లోపలికి వెళ్ళడం మంచిది.
ఎవరికి ఏది కావాలో దాన్ని బట్టి ప్రైజ్ అనేది ఉంది. ఇక్కడ వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. చూడండి, వృద్ధులు, నేను ఇంతకుముందు చెప్పినట్లు నడవలేని వాళ్ళు, వృద్ధులు ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళని తీసుకువెళ్ళడానికి లోపలి వరకు మీకు వీల్ చైర్ సౌకర్యం అయితే ఉంటుంది. ఇక టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఎంట్రీ పాస్ తీసుకోవాలి. తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కౌంటర్ అయితే ఉంటుంది. 2 రకాల కౌంటర్లు ఉంటాయి. ఒక కౌంటర్ లో మీ చెప్పులు, అలాగే ఇంకొక కౌంటర్ లో మీ మొబైల్స్ మరియు లగేజీని ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు తిరిగి బయటికి వచ్చిన తర్వాత మీ వస్తువుల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శించడానికి విజిటింగ్ హవర్స్ ఎలా ఉన్నాయో మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10:30 నుండి రాత్రి 8 గంటల వరకు అయితే ఈ టెంపుల్ విజిటింగ్ అవర్స్ ఉన్నాయి. అలాగే వీకెండ్స్ సాటర్డే అండ్ సండే మాత్రం ఉదయం 10:30 నుండి రాత్రి 8:30 వరకు విజిటింగ్ అవర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, లోపల ఎలాంటి సేవలు ఏ సమయాల్లో జరుగుతాయి శ్రీనివాసుడికి అని ఇక్కడ క్లియర్ గా బోర్డులో మనకి మెన్షన్ చేసి పెట్టారు. అద్భుతమైన శిల్పకళ లాంటి కట్టడాలతో, అలాగే లైటింగ్ తో సాయంత్రం పూట ఈ క్షేత్రం చాలా అందంగా కనిపిస్తుంది. పిల్లలకు, పెద్దలకు ఒక ఆధ్యాత్మిక పర్యటనలాగా, అలాగే ఎంతో జ్ఞానాన్ని అందించే ఒక ట్రిప్ లాగా మీ లైఫ్లో ఇది మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విఆర్ గేమ్ జోన్ అని చెప్పి చిన్నపిల్లల కోసం కొన్ని రకాల గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ప్రసాదం ప్రైస్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. ప్రసాదం కౌంటర్లో ఏ ప్రసాదం తీసుకున్నా కూడా లడ్డు, వడ, బాదుషా, మైసూర్ పాక్, మిక్చర్, పులిహోర, వీటిల్లో ఏ ప్రసాదం మీరు కొనుక్కున్నా కూడా చాలా నార్మల్ ప్రైసెస్ మాత్రమే ఉన్నాయి. చూడండి, ఏది తీసుకున్నా కూడా 50 రూపీస్ మాత్రమే. అలాగే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్ లోపలికి వెళ్ళడానికి, సిటీ లోపలికి వెళ్ళడానికి కొన్ని ప్రాంతాల నుంచి బస్ సౌకర్యం అయితే ఉంది. చూడండి, ఆర్టీసీ బస్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది రిటర్న్ జర్నీ కోసం. సో దూరం కదా, వెళ్ళి రావడానికి చాలా ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. మీరు ఆర్టీసీ బస్సులోనే రావచ్చు. మళ్ళీ తిరిగి అంతా అయిపోయాక మళ్ళీ ఆర్టీసీ బస్సులోనే సిటీ లోపలి వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ టైంలో వస్తాయి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ పోస్టర్లో ఉంది. అవసరం అనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇక ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఎవరు ఎందుకు నిర్మించారు అంటే, ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో సమతామూర్తి విగ్రహాన్ని, అలాగే ఇలా 108 ఆలయాల రిప్లికాస్ ని నిర్మించాలి అనే ఆలోచన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిది. 11వ శతాబ్దపు గొప్ప సంస్కర్త అయిన శ్రీ రామానుజాచార్యుల 1000వ జయంతిని పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని నిర్మించాలని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సంకల్పించారు. సమానత్వ సందేశాన్ని చాటిన ఆయన గౌరవార్థం ఈ విగ్రహానికి సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. ఇక ఈ క్షేత్ర నిర్మాణం ఎలా జరిగింది అంటే, ఈ ప్రాజెక్టుకు చీఫ్ ఆర్కిటెక్ట్ గా డిఎన్వి ప్రసాద్ స్థాపతి వ్యవహరించారు. విగ్రహ తయారీ కాంట్రాక్టును చైనాకు చెందిన అనే సంస్థ దక్కించుకుంది. సుమారు 1600 విడిభాగాలను చైనాలో తయారు చేసి వాటిని భారత్ కు తరలించి ఇక్కడ అసెంబుల్ చేశారు. ఇక ఈ నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చును ఎవరు భరించారు అంటే,
ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం ఖర్చు సుమారు 1000 కోట్లు. కేవలం ప్రధాన విగ్రహ నిర్మాణానికి సుమారు 135 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా. ఇక ఈ ఖర్చును ఎవరు భరించారు అంటే ఈ భారీ వ్యయాన్ని పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల విరాళాల ద్వారా సేకరించారు. ప్రభుత్వ నిధులు కాకుండా కేవలం ప్రైవేట్ విరాళాలు మరియు కార్పొరేట్ సంస్థల సహాయంతో ఈ నిర్మాణం జరిగింది. విగ్రహం ఉన్న ప్రాంగణానికి అవసరమైన స్థలాన్ని మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారు విరాళంగా ఇచ్చారు. ఇక ఈ విగ్రహాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5, 2022న ఆవిష్కరించారు. అంతా చూసి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ లేజర్ షో మాత్రమే కాదు, ఇంకా ప్రొజెక్టర్ షో కూడా ఉంటుంది. అంటే మనకి ఆదియోగి శంకరుడి విగ్రహంపై ఎలాగైతే ప్రొజెక్టర్ షో ఉంటుందో ఇక్కడ ఈ పెద్ద విగ్రహంపై కూడా ప్రొజెక్టర్ షో ఉంటుంది. కానీ నేను వెళ్ళిన ఈ టైంలో అది రిపేర్లో ఉండడం వల్ల ఆ షోని నిలిపివేశారు. త్వరలో స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ లేజర్ షో కూడా చాలా సేపే ఉంది. అంటే దాదాపు 8కి అలా స్టార్ట్ అయ్యి 8:30కి అలా అయిపోతుంది. అంతసేపు నేను రికార్డ్ చేయలేకపోయాను. నాకు వేరే పని అర్జెంటుగా ఉండడం వల్ల నేను కొద్దిసేపు మాత్రమే రికార్డ్ చేయగలిగాను. మొత్తానికి ఇదే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.